ఒరేయ్, ఇంకెన్ని రోజులని ఖాళీగా ఉంటావు? వెళ్ళి డబ్బులు సంపాదించొచ్చు కదరా. డబ్బు డబ్బు డబ్బు. హలో ఫ్రెండ్స్, నేనైతే కొత్త ఇంటర్నెట్ సెంటర్ అయితే స్టార్ట్ చేశాను. ఇంటర్నెట్ సెంటర్ అయితే పెట్టాము. మనం డబ్బులు సంపాదించి ముఖేష్ అంబానీ అయినా రతన్ టాటా అయినా అయిపోవచ్చు. సో మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటర్నెట్ సెంటర్ పెట్టాలంటే మనకు ఖచ్చితంగా పీసీ సెటప్ కావాలి. సో మనకు పీసీ సెటప్ కావాలంటే డబ్బులు కావాలని ఇన్వెస్ట్మెంట్ అయితే తీసుకుంటున్నాం స్టార్టప్ కోసం. నేనైతే 50,000 చూస్ చేసుకున్నా. సో కేఫ్ పేరు ఏం పెడదాం? కేఫ్ పేరు మీరు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కేఫ్ పేరు పెట్టిద్దాం. గేమ్ అయితే లోడింగ్ జరుగుతుంది. వచ్చేసింది. ఏంటబ్బా, మనం ఉండే రూమ్ రెంటా? ఏంటి మమ్మీ నాకు ఈ కష్టాలు? మన ఇంటర్నెట్ షాప్ ఎక్కడుంది? ఇల్లు రెంట్ అయినా పర్లేదు కానీ ఇల్లు మాత్రం సూపర్ ఉంది. ఇవేంటి పక్కింటి రూమ్సా? దూరిపోదామా? ఏంటబ్బా దూరిపోదామా అంటే ఈ డోర్ తీయట్లే అంకుల్. పోనీలే, మనకి ఇంత పెద్ద హౌస్ ఉంది కదా, దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. ఏంటి ఇక్కడ? ఓకే, ఈ రూమ్ కూడా నాదేనా? ఓ మై గాడ్, ఇదేంటి ట్రేస్, ఖాళీ ట్రేస్. ఓకే, నా గిటార్ చూడొచ్చు. నా చిన్నప్పటిది గిటార్. నా పీసీ చూడండి ఎంత బాగుంది, కానీ పనికి రాదు అది, జస్ట్ చూడడానికి. ఓకే గాయ్స్, ఇక్కడ ఒక డోర్ కనిపించింది. ఈ డోర్ కూడా మనదేనా? ఓకే, ఓపెన్ ఏంటంటే మనదే ఈ రూమ్ కూడా. అంటే సోఫాలు, టీవీ బాగుంది హౌస్ మాత్రం. డోర్ని వేసేద్దాం. సో ఫ్రిడ్జ్ కూడా ఉంది చూడండి. ఫ్రిడ్జ్ని ఓపెన్ చేయొచ్చా మనం? దగ్గరికి వెళ్ళా. ఓకే, ఓపెన్ కూడా చేయొచ్చు. ఓకే ఓపెన్. రే ఏంట్రా ఇది? ఇన్ని ఫుడ్స్ మా ఫ్రిడ్జ్లో కూడా ఉండవు. ఓకే, నాకు ఇక్కడ అయితే క్యాన్ ఫుడ్డా ఇది కనిపిస్తుంది. ఒకసారి క్లోజ్ చేద్దాం ఫ్రిడ్జ్. ఒకవేళ క్లోజ్ అవుతుందా? ఓకే అయింది. ఓపెన్. ఈ క్యాన్ ఫుడ్ అయితే తినేద్దాం. ఓకే, క్యాన్ ఫుడ్. నా కడుపు అయితే నిండిపోయింది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ డోర్ని అయితే క్లోజ్ చేసేద్దాం. మన ఇంటర్నెట్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. పదండి పోదాం, పోయి డబ్బులు సంపాదిద్దాం. ఎలా ఉంది పాట? నేను కూడా సింగర్ అయిపోవచ్చులే. ఎగ్జిట్ నాకు దొరకట్లే. ఓకే, ఇదే నా ఎగ్జిట్. ఓకే, ఇదే ఎగ్జిట్. అంటే ఇది అపార్ట్మెంటా? మనం అపార్ట్మెంట్లో ఉంటున్నాం గాయస్. సో అంటే ఈ ఫ్లోర్ మనదే. 233 మనం గుర్తుపెట్టుకోవాలి. డోర్ని అయితే క్లోజ్ చేసేద్దాం. మన షాప్కి అయితే వెళ్ళిపోదాం. మన షాప్ని చూడాలని ఎగ్జైట్మెంట్గా ఉంది కదా, సేమ్ ఫీలింగ్. సో మనం డోర్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవాలి, 233. ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు పక్కింట్లోకి వెళ్ళిపోతే ఏంటి మన పరిస్థితి? సో స్టెప్స్ నుండి కిందికి వెళ్ళిపోతున్నాం. మనం ఉండేదైతే ఫస్ట్ ఫ్లోర్. ఎగ్జిట్ ఇదే అనుకుంటా. ఓకే, ఇది డోర్ ఓపెన్ కావట్లే గాయస్. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇంకొకటి కింద కూడా ఉన్నాయిలే రూమ్స్. ఓకే, ఇదే అనుకుంటా. మరి బయటికి వెళ్ళి చూద్దాం బాటా ఎలా ఉందో. మన ఇంటర్నెట్ షాప్ ఎక్కడ ఉందో వెతకాలి. ఇక్కడేందవ్వా, సెకండ్ హ్యాండా ఇది? ఓకే, ఇక్కడ ఫుడ్ ఉంది, కొనుక్కోవాలన్నమాట. వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్దాం. అండ్ ఇదే కనిపించింది మన ఇంటర్నెట్ షాప్. పర్లేదు, బాగానే ఉంది షాప్. సో ఇక్కడ కార్గో ఏరియా అని ఉంది, అది ఇదేనా? ఓకే, ఓపెన్. ఉరే ఏంది చెత్త అంతా? ఏంది అంటున్నా? అసలు ఏందబ్బా ఈ చెత్త? అంటే మనం క్లీన్ చేయాలా ఇదన్నీ ఇప్పుడు? ఉరే నేను మా ఇంట్లోనే క్లీన్ చేయను. సర్లేండి, తప్పుతుందా? ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? క్లీన్ చేయాలి, ఇంకా తప్పదు. బిజినెస్ అన్నాక ఇలాంటివి చేయాలి, తప్పదు. సో ఇదంతా క్లీన్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ పిజ్జా డబ్బా కనిపిస్తుంది కానీ అందులో పిజ్జా లేదు, అదే మ్యాజిక్. అండ్ చాలా కష్టమవుతుంది నాకు ఇదంతా క్లీన్ చేయాలంటే. ఓకే, ట్రాష్. కష్టపడాలి కదా, మనం బిజినెస్ పెట్టినప్పుడు కష్టపడితేనే డబ్బులు వస్తాయి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. మనం ఈ చెత్త అంతా క్లీన్ చేసినాక కలుసుకుందాం. ఎన్నో గంటలు కష్టపడి చెత్తనైతే క్లీన్ చేసేద్దాం. బ్రూమ్ స్టిక్ని ఇక్కడ వాడేద్దాం. ఓకే, ఇక్కడ ఒక పోస్టర్ ఉంది. పోస్టర్ అయితే చాలా నచ్చింది నాకు. గేమర్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే,
పోస్టర్ ఇక్కడ సెట్ చేద్దాం పుట్. ఓకే, నెక్స్ట్ ఇది మనదేనా? ఓకే, యూజ్ కంప్యూటర్. ఓకే, మనం ఇక్కడ కంప్యూటర్ యూజ్ చేయొచ్చు. స్టార్ట్ కంప్యూటర్. కంప్యూటర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ కంప్యూటర్లో ఇవన్నీ యాప్స్ అనమాట. ఇదేంటి కంప్యూటర్స్ కామ్, ఇక్కడ కాదా మనం కొనేది? ఓకే, ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక యాప్ అయితే కనిపిస్తుంది, జమేజార్. ఓకే, అంటే అమెజాన్కి ఆపోజిట్ ఇది. ఓకే, మనకు ఫస్ట్ పీసీ కావాలి. పీసీ అయితే మనం తక్కువ బడ్జెట్ పీసీ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పీసీ తోటి మనం డబ్బులు సంపాదించుకొని మంచి పెద్ద పెద్ద పీసీని అయితే మనం బిల్డ్ చేద్దాం. సో ఓకే, ఒక గేమింగ్ చైర్ కావాలి కాబట్టి గేమింగ్ చైర్ అయితే ఒకటి కొనేద్దాం. అండ్ ఒక జాయ్ స్టిక్ కొనేద్దాం అనమాట. తక్కువ రేట్స్దే కొనేస్తేనే అన్నీ. ఒక హెడ్ ఫోన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కావాలి. అండ్ కీబోర్డ్ కావాలి. కీబోర్డ్ కూడా తక్కువ ప్రైస్దే చూస్ చేసుకున్నా. అండ్ ఒక మౌస్ కూడా కావాలి. మౌస్ని కూడా చూస్ చేసేసుకున్నా. అన్నీ తక్కువ ప్రైస్లో చూస్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనకు ఇంకా ఆర్కేడ్ మిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట, అవి కూడా కొనాలి. అండ్ ఒక టేబుల్ మంచిదైతే పెట్టుకుందాం, మనం ఆర్డర్ చేద్దాం. అండ్ ఇంకొకటి, ఇవి ఆర్డర్ చేస్తే ఎంతసేపట్లో వచ్చేస్తాయి? ఓకే, పోస్టర్స్ కూడా ఆర్డర్ పెడుతున్నాం. సో ఈ పోస్టర్ నాకు చాలా నచ్చింది, అదొకటి ఆర్డర్ పెట్టేసినాం. అండ్ ఇదొకటి ఆర్కేడ్ మిషన్ది. సో ఒక 4 పోస్టర్స్ అయితే ఆర్డర్ పెట్టేసినాం. అండ్ కంప్యూటర్లో నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం మనం. ఓకే, ఇప్పుడు మన ఆర్డర్స్ వచ్చినాయేమో చూడాలి మనం బయటికి వెళ్ళి. ఓకే, డోర్ ఓపెన్. చూడండి ఇదంతా. ఓకే, మన లగేజ్ వచ్చేసింది గాయస్. సరుకు అంతా ఇక్కడే ఉంది మొత్తం. రమణ, లోడ్ ఎత్తాలరా. సో ఈ సరుకు అంతా తీసుకొని లోపల వేసేసుకుందాం మనము. చాలాసేపు అయితే పడుతుంది, ఎందుకంటే దొంగలు ఉంటారు ఇక్కడ. అందుకనే మనం చక్కగా లోపల వేసేద్దాం సరుకుని. టేబుల్ అయితే ఇక్కడ పడేద్దాం, బయట ఉన్న సరుకు అంతా లోపల వేసేద్దాం అనమాట. చాలాసేపు తర్వాత ఎంతో కష్టపడి మన సరుకు అంతా లోపల వేసేసినాం అనమాట. అక్కడ వచ్చేసి CPU పలిగిపోదు అట్లా పడేస్తే. సో ఏం కాలేదు. ఓకే, క్లోజ్ చేసుకొని ఇప్పుడు మనం సెటప్ అయితే చేసేద్దాం. అండ్ ఇక్కడ బాగుంటుంది సెటప్. పక్కన ఇంకొక సెటప్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఒక కంప్యూటర్ సెటప్ అయితే చేద్దాం. అండ్ ఒక టేబుల్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనం CPU మెయిన్ కాబట్టి CPU కూడా పెట్టేద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మానిటర్. మానిటర్ని అయితే పెట్టేద్దాం. మెల్లగా మానిటర్ని తీసుకెళ్ళి టేబుల్లో సెట్ చేసేద్దాం. ఓకే, మీరు కూడా పెట్టండి అబ్బా బిజినెస్. ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ గేమ్ అయితే బాగుంటుంది, ఆడి చూడండి మీరు కూడా. ఈ గేమ్ వచ్చేసి మన బిజినెస్ మైండ్ సెట్ని పెంచుతుంది అనమాట. అండ్ మానిటర్ని అయితే అక్కడ ప్లేస్ చేసేసినాం. మీరు కూడా గేమ్ ఆడింటే కామెంట్లో కామెంట్ చేయండి ఎట్లుందో. అండ్ కీబోర్డ్ని కూడా ఇక్కడ ప్లేస్ చేసేసిన. అండ్ ఇక్కడ మనకు ఇప్పుడు మిగిలింది మౌస్ అండ్ చైర్. ఒక చైర్ మౌస్ పెట్టేసి మనకు ఒక కంప్యూటర్ సెటప్ అయితే అయిపోతుంది అనమాట. సో చలో మరి ఇంకెందుకు లేటు, చైర్ని ఒక్కటే ఉంది, చైర్ని కూడా తీసి ఇక్కడ సెట్ చేద్దాం. బాస్ చైర్ అనమాట ఇది. ఏం చేద్దాం, మనం తక్కువ బడ్జెట్లో చేస్తున్నాం కాబట్టి ఈ చైర్ నాకు బాగా అనిపించింది. సో అందుకని తీసేసుకున్నాం. సో చూడొచ్చు మన ఫస్ట్ పీసీ సెటప్ అయితే కంప్లీట్గా అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అండ్ ఇప్పుడు పోస్టర్స్ని ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఈ పోస్టర్ నాకు చాలా నచ్చింది, యూ కాంట్ పేస్, బాగుంది. ఈ పోస్టర్ ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇంకొక పోస్టర్ ఇక్కడ సెట్ అవుతుందా? ఓకే, ఇక్కడ పెట్టేద్దాం అనమాట. గేమర్ ప్లే అండ్ విన్, బాగుంది. పోస్టర్స్ అయితే నాకు చాలా నచ్చినాయి గేమ్లో. ఇది ఈ చిన్న రూమ్లో పెట్టేద్దాం. అండ్ ఇంకోటి, ఈ చిన్న రూమ్లో మనము ఏం పెట్టట్లే, ఎందుకంటే ఇక్కడ ఆర్కేడ్ మిషన్స్ అయితే మనం పెట్టేద్దాం అనమాట. ఆర్కేడ్ మిషన్స్తో కూడా మనకు చాలా యూస్ఫుల్ అనమాట. సో ఈరోజు వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మనము ఆర్కేడ్ మిషన్స్ని అయితే తెప్పిద్దాం. ఇప్పుడు ఎక్కడికి మనం వెళ్తున్నాం? మన ఇంటికి వెళ్తున్నాం. ఇదే నా రూమ్. హలో, ఇది కాదు మనది 233. ఓకే,
సో ఇంటికి వెళ్ళి పడుకుందాం. మళ్ళీ పొద్దున్నే లేచి మనం బిజినెస్ మ్యాన్స్ కదా, ఇప్పుడు పొద్దున్నే లేవాలి. ఏంటబ్బా ఇంత తొందరగా పొద్దునైపోయింది. సో ఏం చేద్దాం, ఇంకా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి తొందరగా లేచి మన పనులు చేసుకోవాలి. అండ్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి మనం కొంచెం తినేసి మళ్ళీ మన వర్క్కి వెళ్ళిపోదాం అన్నమాట. ఫ్రిడ్జ్లో ఏముంటాయో తినేద్దాం. ఒక సూప్ ఉంది అండ్ ఒక బన్ తినేద్దాం, బ్రెడ్ తినేద్దాం. సో క్లోజ్. అండ్ ఇప్పుడు మనం చలో ఇంటర్నెట్ షాప్. సో చూడొచ్చు మనం సెకండ్ డే ఇది. డోర్ పెట్టేసేద్దాం, కిందికి వెళ్ళిపోదాం. పదండి పోదాం, ఇంటర్నెట్కి పోదాం. మీరు కూడా నా షాప్కి రండి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ సామాన్లో మనం ఏదైనా కొందాం ఈరోజు. మౌస్ చాలా తక్కువ రేట్కి ఉంది. సో ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోదాం మనం. ఈరోజు కూడా చెత్త. అసలు ఎవడు వస్తున్నట్టు నా షాప్కి? నేనేం చెత్తలేదే, ఇప్పుడు ఎట్లా వచ్చింది? సో మరి ఏం చేద్దాం, తప్పదు మనకి. ఓపెన్ చేసి మనం చెత్తనైతే మొత్తం క్లీన్ చేసేద్దాం. తప్పదు కదా మనకి. A few moments later. సో రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. మనకు ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చిండు, చూడండి. ఓకే, వాడు అసలు ఏముందని చూస్తున్నాడు నాకు అర్థం కాదు. ఓకే చూడండి ఏమైనా కానీ. సో వాడు చూసిన బెగ్గర్ వాడే వచ్చి అన్నీ రాబరీ చేసి వెళ్ళిపోతుండు. సో కస్టమర్ హాయ్, డబ్బులు ఇవ్వలేవాడు. బేస్బాల్ పట్టుకొని వాడిని హెడ్ షాట్ వేసేద్దాం కాదు. ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ ఇట్లా వేసి ఎట్లా బా. ఓకే వాడు మిస్ అయిపోయి పోన్లే. ఆంటీ పక్కకు జరగండి, మళ్ళీ దొంగలు వెళ్ళిపోతారు వాయిస్. వీడు పిల్ల బచ్చ పక్కకి ఆడుకోమా. సో ఇంకొక కస్టమర్ అయితే వచ్చారు. సో మీ ఫీలింగ్ ఎట్లా ఉంది చెప్పండి. ఓకే పైసలు ఇచ్చేసిండు, గుడ్ బాయ్, గో బాయ్. అండ్ మనం ఈసారి కంప్యూటర్లో ఆర్కేడ్ మిషన్స్ని అయితే ఆర్డర్ చేద్దాం. 2 ఆర్కేడ్ మిషన్స్ని అయితే మనం ఆర్డర్ చేస్తున్నాం. అండ్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. బయటికి వెళ్ళి చూద్దాం మన ఆర్డర్స్ వచ్చినాయో రాలేదో. సో ఇంకొక కస్టమర్ అయితే వచ్చిండు, థర్డ్ కస్టమర్. వీడైనా డబ్బులు ఇస్తాడో ఇవ్వడో. సో చూద్దాం ఈ ఆర్కేడ్ మిషన్ ఎక్కడ పెడదాం. ఈ రూమ్లో పెట్టేద్దాం. అండ్ కరెక్ట్ సరిపోయింది ఇది. అండ్ ఇంకొకటి వచ్చిందేమో చూద్దాం. బయటికి వెళ్ళి వచ్చేసింది, దీన్ని కూడా లోపల సెట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ చెత్త ఉంది, ఇంకా చెత్త సరిగ్గా క్లీన్ చేయాలి ఈ రూమ్లో. అండ్ డబ్బులు అయితే వస్తున్నాయి చూడొచ్చు మెల్లమెల్లగా. ఇక్కడ ఈ కార్నర్లో మనం పెట్టేద్దాం. డబ్బులు అయితే మెల్లమెల్లగా రావడం జరుగుతుంది సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్కేడ్ మిషన్స్ పెట్టేసాం కాబట్టి. సో 4th కస్టమర్ అనుకుంటా, నాకు తెలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటా పీసీ. వీడు వచ్చాడు, బెగ్గర్ వచ్చాడు, వీడే అనుకుంటా. రాబరీ చేసేసాడు అనమాట, ప్యాక్ చేసేసి బేస్బాల్ తోటి నెత్తి మీద ఒక షాట్ ఇచ్చేద్దాం. ఓకే రెస్ట్ అండ్ పీస్ బ్రో. హాయ్ పోలీస్ అంకుల్. మనం షాప్లోకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ఎవరైనా దొంగ లోపలికి దూరిపోతారనమాట. ఏంటి కస్టమర్స్ ఎవరు లేరు. అండ్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఆడుకుంటున్నాయినా. సో వీడు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో చూసేద్దాం. అంకుల్ మనీ పే చేసి వెళ్ళిపోండి అంకుల్, లేదంటే బేస్బాల్ తోటి హెడ్ షాట్ పడతా. వీడు మనీ పే చేయలేడు, బాయ్ గో టు హెల్ప్ బ్రో. పిల్లోడా నీకేం చెప్పాను నేను, పక్కెళ్ళి ఆడుకోపో. అండ్ నేనేమనుకుంటున్నా అంటే ఈ రూమ్ని అయితే నేను చేంజ్ చేస్తాను. ఫాల్ సీలింగ్ మంచిగా అండ్ టైల్స్ అవన్నీ మంచిగా చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ కొత్త ఆర్కేడ్ మిషన్స్ అయితే తెప్పిద్దాం మనము. ఓకే ఆర్కేడ్ మిషన్స్ ఎంత ఎక్కువగా ఉంటే, పీసీ సెటప్ ఎంత ఎక్కువగా ఉంటే అంతమంది కస్టమర్స్ వస్తారనమాట. సో అండ్ మనకు ఒక పని ఉంది గాయస్. ఇప్పుడైతే మనము బిల్స్ అయితే పే చేయాలి. ఈ రూమ్ రెంట్ కానీ అవన్నీ పే చేయాలన్నమాట. సో ఒక వాల్పేపర్ చేంజ్ చేద్దాం నా పీసీకి. ఒక మంచి వాల్పేపర్ చూద్దాం. ఇది ఓకే సెలెక్టెడ్. అండ్ మనకేమైనా బిల్స్ వచ్చినాయేమో చూద్దాం. ఓకే 3 బిల్స్ అయితే వచ్చేసినాయి. 3 బిల్స్ కట్టేసినాం అనమాట మనం. అండ్ ఇవైతే కస్టమర్ రివ్యూస్ అనమాట. సో అందరూ ఎక్కువగా
చాలా బాగుందని పెట్టారు, కానీ రూమ్ టెంపరేచర్ హాట్గా ఉందని పెట్టారనమాట. సో ఒక ఏసీ పెట్టిద్దాం. ఒక్కసారి రూమ్ చెక్ చేద్దాం అనమాట. టెంపరేచర్ మీటర్ ఇక్కడ ఉంటుంది. చాలా ఇక్కడ కూడా చూడొచ్చు, వెరీ హాట్ అని అనిపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఏసీని అయితే ఆర్డర్ పెట్టాలి ఖచ్చితంగా. తక్కువ బడ్జెట్ ఏసీ అయితే మనం పెడదాం అనమాట. సో చూడొచ్చు ఫస్ట్లోనే ఉంది. బయట అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ ఎయిర్ కండిషనర్ అయితే తీసేసుకున్నాం మనం. ఇప్పుడు మన ఆర్డర్ని బయటికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. వచ్చిందా మన ఆర్డర్, చూసేద్దాం. ఓకే, ఇంకా రాలేదన్నమాట. అండ్ ఇప్పుడే కస్టమర్స్ ఇంతగానం వస్తే మనం ఇంకా చాలా ఆర్కేడ్ మిషన్స్ పెడితే ఇంకెక్కడ ఒక రేంజ్లో వెళ్ళిపోతాం మనం. అండ్ మన ఎయిర్ కండిషనర్ అయితే వచ్చేసింది. సో దీన్ని ఈ రూమ్లో పెట్టేద్దాం, ఎందుకంటే ఎక్కువ వచ్చి ఆడేది ఈ రూమ్లోనే కాబట్టి మనం ఈ రూమ్లో పెట్టేసాం అనమాట. సో ఇప్పుడు ఏమైనా తగ్గిందేమో చూద్దాం మనము టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ ఇంకా వెరీ హాట్గా అని చూపిస్తుంది. ఏం చేయాలి, ఫ్యాన్ పెట్టాలనుకుంటే నాకు తెలిసి ఫ్యాన్ కూడా పెట్టేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో. సో షాప్ని అయితే క్లోజ్ చేద్దాం, టైం అయితే అయిపోయింది. ఓకే, అందరు డబ్బులు ఇవ్వట్లే. ఇలా అయితే మనం ఎప్పుడు రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్. షాప్ని అయితే క్లోజ్ చేసే టైం అయిపోయింది. అండ్ మీకు ఈ ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ గేమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ కంటిన్యూ చేసేద్దాం ఈ గేమ్ని. చాలా మంచి మంచి కంటెంట్ వస్తుంది ఈ గేమ్ ద్వారా. సో మనము ఈరోజు సెకండ్ డే అయితే అయిపోయింది. థర్డ్ డే ఫోర్త్ డేలో మనం ఆర్కేడ్ మిషన్స్ని బుక్ చేయాలి అండ్ ఇంకొక పీసీ సెటప్ చేయాలి. మీకు ఇవన్నీ వీడియోలు చూడాలంటే నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది పార్ట్ 2 అనమాట. అందులో మంచిగా రూమ్ అప్డేట్ చేసేస్తాం అండ్ ఆర్కేడ్ మిషన్స్ అవన్నీ వచ్చేస్తాయి అనమాట. అండ్ నా గేమ్ ప్లే మీకు నచ్చిందా, నచ్చితే కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.